ఇండియాతో ఓటమి తర్వాత పాకిస్తాన్ టీంలో విభేదాలు మొదలయ్యాయి. కెప్టెన్ సల్మాన్, షాహీన్ అఫ్రిది వీళ్ళిద్దరి వల్లే టీం మొత్తం కూడా ఓడిందనే అభిప్రాయాన్ని ఆ టీం మొత్తం వ్యక్తపరుస్తోందట. గడిచినటువంటి 4 మ్యాచ్ల్లో 40 రన్స్ కూడా చేయనటువంటి సల్మాన్, ఆయన ఓ కెప్టెనా అంటూ ఆ టీమే క్వశ్చన్ చేస్తుందట. మరోవైపు ఇండియాతో మ్యాచ్లో భారీగా రన్స్ సమర్పించుకున్నటువంటి షాహీన్ అఫ్రిది విషయంలో కూడా టీం అదే అభిప్రాయంతో ఉంది. పాకిస్తాన్ ప్లేయర్స్ ఆట తీరుపైన సీనియర్లు కూడా తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇండియాతో జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా ఓడిపోవడంతో అవమాన భారంలో పాకిస్తాన్ ప్లేయర్లు మొత్తం కూడా ఒకరిపై ఒకరు నెపనెట్టుకుంటూ దూషించుకుంటున్నారట. పాకిస్తాన్ టీంలో ఆర్మీ చీఫ్ మునీర్ ఉండాలని ఇమ్రాన్ ఖాన్ సెటైర్ వేస్తున్నారు. సూపర్ 4లో భాగంగా ఇవాళ శ్రీలంకతో పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. అయితే సెమీఫైనల్ ఆశలు ఉండాలంటే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తప్పకుండా గెలవాల్సిందే. సో ఆసియా కప్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇండియాతో ఫస్ట్ మ్యాచ్లోనే కుప్పకూలిపోయింది పాకిస్తాన్ యొక్క ధైర్యం, స్థైర్యం రెండు కూడా. ఎందుకనంటే పాకిస్తాన్ని చెంప చెల్లుమనిపించేలా దెబ్బ కొడితే, చాచు కొడితే నేల కతికిపోయింది పాకిస్తాన్.